వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఏసి క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే నేను నిన్న సండే రోజున షూట్ చేసిన వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏంటి అంటే సోమవారం రోజున గుడికి వెళ్తున్నాము అని చెప్పేసి, సో అందుకోసం అని చెప్పేసి నేను ముందల రోజున అంటే ఆదివారం నైటే నేను బయట అంతా కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి అండ్ అలాగే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట. సో ఇంకా మార్నింగే లేచి అంటే సోమవారం పొద్దున్నే లేచి చీకటితో సో ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఇదిగోండి ఇంకా నేనైతే పొంగల్ పెడుతున్నాను అనమాట. సో శివుడికి సో మీతో నేను అసలు విషయం చెప్పలేదు కదా. సో మేము ఇంత సడన్గా గుడికి ఎందుకు వెళ్తున్నాము, ఇంత హడావుడి చేస్తూ అని చెప్పేసి. సో వీడియో మొత్తం చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది, తప్పకుండా చెప్తాను. సో అంతకంటే ముందులా మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతే. సో ఇంకా విషయానికి వస్తే ఈరోజు మేమందరం కూడా టెంపుల్కి వెళ్తున్నామండి. నేను, పిల్లలు, అత్తయ్య అండ్ మా వారు అందరం కూడా వెళ్తున్నాము. సో మా ఊరికి అంటే గుంటూరులోనే ఉంటుంది. సో మా ఇంటికి దగ్గరలోని సంపత్ నగర్లో సో శారదా పరమేశ్వరి గుడిలో అనమాట. సో శివాలయం అనమాట. సో మేము శివాలయానికి అయితే వెళ్తున్నాము. సో ఇంత సడన్గా ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేపిస్తూ 108 కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్గా అయితే మేమైతే బుధవారం రోజు అనుకున్నామండి, అంటే శివరాత్రి రోజున అభిషేకం చేయించి ఇట్లా కొబ్బరికాయలు కొడదాంలే అనుకున్నాము. బట్ కానీ ఆ రోజు కుదరదో, అందులోనూ జనాలు చాలా రష్గా ఉంటారు. సో ఎందుకులే అని చెప్పేసి అంటే శివరాత్రికి ముందలకే 2 రోజుల ముందల సోమవారం రోజున, బుధవారం శివరాత్రి అయితే మేమైతే సోమవారం రోజున ఇట్లా అభిషేకం చేపిస్తూ కొబ్బరికాయలకి అయితే కొడదాము అనుకున్నాము. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగే సో మేము ఇంత హడావిడిగా ఉన్నాం అనమాట. సో ఇదిగోండి ఇంకా నేను ఒక పక్క నుంచి పొంగల్ పెడుతూ ఒక పక్కన ఇదిగోండి పూజా రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇదిగోండి ఇంక నేను పూజ దగ్గర మొత్తం చూసుకుంటుంటే మా అత్తయ్య వచ్చేసి మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. అంటే సో ఇప్పుడే చేయట్లేదులేండి వంట, వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. సో బెండకాయలు అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశారు. సో గుడి నుంచి వచ్చేపాటికి లేట్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి ముందుగానే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెడితే రాగానే చేసేయచ్చులే వంట అని చెప్పేసి రెడీగా పెట్టారనమాట. సో యాక్చువల్గా అయితే మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాం. అంటే మేమైతే టైం అనుకున్నది 9 గంటలకల్లా గుడికి వెళ్ళిపోవాలి అనుకున్నాం. బట్ కానీ 9:30కి వెళ్ళామన్నమాట. సో 9:30 అయిపోయింది అప్పటికే టైము. సో ½ అన్ అవర్ లేట్ అయిపోయింది అక్కడేను. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని లేపి వాళ్ళు రెడీ చేసుకొని వాళ్ళని చూసుకుంటూ సో ఇద్దరు మా అత్తయ్య నేను చేస్తూ ఉంటేనే టైం అప్పుడే అంత అయిపోయింది అనమాట. సో అప్పటికే నేను ముందు రోజే బయట అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటేనే సో పొద్దున్నే లేచి ఇలా చేస్తేనే ఇలా అవుతుంది అనమాట. సో నేను మా అత్తయ్య ఇద్దరం షేర్ చేసుకొని చేస్తేనే ఇలా ఇంత పని అయింది, నాకు ఈ టైం అయిపోయింది. సో అందులోనూ కొంచెం చిన్న పనులన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నాం అనమాట. సో బయట అంతా క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అంతా కూడా ముందు రోజు చేస్తేనే ఈ టైం అయిపోతుంది. సో ఈ రోజే మార్నింగే లేచి మొత్తం క్లీనింగ్ చేసుకొని ఈ రోజే చేసుకోవాలంటే అస్సలు పని అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి ముందు రోజే కొంచెం పని అంతా చేసుకొని ఇట్లా మార్నింగే లేచి ఈ మిగతా పని అంతా చేసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. సో ఇంకా నేను పూజా రూమ్లో మొత్తం కూడా పూజ చేసిన తర్వాత ఇట్లాగా మనకి బయట ఎంట్రన్స్ ఉండిద్ది కదండి. సో మెయిన్ డోర్ పక్కనే ఇట్లా ఈశాన్య మూలను కూడా పూజ చేస్తాం అనమాట. సో నేననే కాదు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. సో జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అంటేను. సో ఇట్లా ఈశాన్య మూలను ఖచ్చితంగా ప్రతిసారి కూడా నేను ప్రతి శుక్రవారం కూడా మెయిన్గా ఉప్పు దీపం పెట్టి చేస్తాను అనమాట. సో పూజ సో ఇదైతే నేను మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. సో మా అత్తయ్య పెడుతున్నారని చెప్పేసి నేను అదే కంటిన్యూ చేస్తూ వచ్చాను. సో ఈ రోజు కూడా పెట్టాను అనమాట. సో ఎప్పుడు పూజ చేసినా కూడా ఖచ్చితంగా ఉప్పు దీపం ఇట్లా ఈశాన్య మూలన మెయిన్ డోర్ పక్కన పెట్టి ఖచ్చితంగా చేస్తాను అనమాట. సో
సో ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా, నేను పొంగలి కుక్కర్లో పెట్టేశాను. సో ఇందాకలేమో పొంగల్ తెపాల్లో పెట్టాను. సో ఇప్పుడు కుక్కర్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. సో ఎందుకు అంటే మేము ఫస్ట్ చిన్న తెపాలు పెట్టాను అనమాట. సో పొంగల్ తెపాల దాంట్లో కొంచెమే పొంగలి అనుకున్నాము. సో మళ్ళీ ఎందుకో మా అత్తయ్య ఆలోచించి కొంచెం ఎక్కువగా పెడదాము అని చెప్పారు. సో అందుకని ఆ తెపాల కొంచెం చిన్నది అయ్యేపాటికి ఈ మళ్ళీ మనం రైస్ వేసాం కదా, సో దానివల్ల ఆ తెపాల సరిపోలేదనమాట. సో ఆ పొంగల్ తెపాల అందుకని చెప్పేసి పక్కనే ఇదిగోండి ఇంకొక కుక్కర్లోకి, పెద్ద కుక్కర్లోకి అది మొత్తం కూడా దీంట్లోకి షిఫ్ట్ చేశాను. సో మ్యాక్సిమం అయిపోయిందిలేండి. సో బెల్లం కూడా వేసేసాను. అండ్ అలాగే ఇలా పొంగల్ పెడుతూ ఉంటే ఇదిగోండి పక్కనే ఈరోజు టిఫిన్ సో బొంబాయి రవ్వ ఉప్మా అనమాట. సో టమాటా అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసాము. సో ఇట్లాగ మనం హడావిడిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోయే టిఫిన్స్ చూసుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా చేశాను. సో మా ఇంట్లో ఇష్టంగానే తింటారు ఇది. సో ఇదిగోండి ఇక్కడ దేవుడికి నైవేద్యం అయితే అయిపోయింది. సో నేను ఎప్పుడు నైవేద్యం పెట్టినా ఇట్లా గిన్నెలో కింద కొంచెం 2 తమలపాకులు వేసి పెడతా అనమాట. సో మా అత్తయ్య ఎప్పుడు నైవేద్యం పెట్టినా ఇదిగోండి ఇట్లాగా కింద తమలపాకులు వేసి నైవేద్యం పెట్టాలి అని అయితే చెప్తారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు నైవేద్యం పెట్టినా సో ఇదే ఫాలో అవుతూ ఉంటాను. నేను ఇంక ఇక్కడ పూజ చేస్తుంటే సో ఈలోపు మా అత్తయ్య వెళ్ళి సో పిల్లలిద్దరిని కూడా లేపి సో వాళ్ళకి బొంబాయి రవ్వ ఉప్మా చేశాం కదా, సో ఈ టిఫిన్ పెట్టేసి చక్కగా స్నానాలు కూడా చేయించేశారు. సో నేను తర్వాత వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా నేను రెడీ చేస్తాను అనమాట. సో ఆ తర్వాత ఇదిగోండి ఇట్లాగా కింద తమలపాకులు వేసి నైవేద్యం పెట్టాలి అని అయితే చెప్తారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు నైవేద్యం పెట్టినా సో ఇదే ఫాలో అవుతూ ఉంటాను. నేను ఇంక ఇక్కడ పూజ చేస్తుంటే సో ఈలోపు మా అత్తయ్య వెళ్ళి సో పిల్లలిద్దరిని కూడా లేపి సో వాళ్ళకి బొంబాయి రవ్వ ఉప్మా చేశాం కదా, సో ఈ టిఫిన్ పెట్టేసి చక్కగా స్నానాలు కూడా చేయించేశారు. సో నేను తర్వాత వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా నేను రెడీ చేస్తాను అనమాట. సో ఆ తర్వాత మా అత్తయ్య రెడీ అయ్యిద్ది అనమాట. సో ఇంట్లో అందరూ కూడా రెడీ అవుతున్నారు. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి వాళ్ళు లేచేసరికల్లా మ్యాక్సిమం మా అత్తయ్య నేను చాలా వాటికి పని అంతా అయిపోయింది, నా పూజ కూడా అయిపోయింది అనమాట. సో ఇదిగోండి ఇంకా మేమైతే చక్కగా రెడీ అయిపోయాం. అప్పటికి 9:30 అయిపోయిందనమాట టైం. అందరం చాలా హడావుడిగా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. నేనైతే సింపుల్గా ఈరోజు ఇట్లా ఈ శారీని అయితే డ్రాప్ చేశాను. సో ఈ శారీ వచ్చేసి మా అత్తయ్యది అనమాట. సో మా అత్తయ్య శారీతో నా బ్లౌజ్ని సెట్ చేసి ఈ విధంగా డ్రాప్ చేశాను. సో ఇక్కడ మేమందరం కూడా రెడీ అయిపోయాము. సో మా అమ్మాయి వీడియో తీస్తుంటే కొంచెం నవ్వమ్మా అంటే ఏంటో వింతగా చూస్తుంది కానీ అస్సలు నవ్వట్లేదు. సో ఇంక ఇక్కడ మేము అందరం కూడా చక్కగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అందరం కూడా హడావిడిగా రెడీ అయిపోయాము. సో ఎలాగైతేనేమో టైం జస్ట్ 9:30 అయిపోయింది. సో అంటే పంతులు గారు 9 నుంచి 10 లోపు రమ్మన్నారనమాట. సో మేమైతే టైంకే వెళ్ళాము. సో ఇంక ఇక్కడ నేను మా వారు మేమిద్దరమే ఈ గుడికి అయితే వెళ్తున్నాము. సో అంటే ఫస్ట్ నేను కొబ్బరికాయలు తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. సో తర్వాత అక్కడ గుళ్ళో ఈ కొబ్బరికాయలన్నీ పెట్టి నేను అక్కడ ఉంటే మా వారు ఇంకా మళ్ళీ వచ్చేసి మా అత్తయ్యని పిల్లలిద్దరిని కూడా తీసుకొస్తారు. సో దగ్గరేనండి, జస్ట్ ఒక 5 minutes అంతేను. సో ఇక్కడ టెంపుల్కి ఫస్ట్ నేను మా వారు వెళ్తున్నాం కదా. సో పిల్లల్ని తీసుకెళ్ళిపోయేపటికి చిరస్సు ఎక్కడి నుండే ఉంటే ఏంటి నన్ను రెడీ చేసి తీసుకెళ్లకుండా వీళ్ళిద్దరే వెళ్తున్నారని చెప్పేసి బిక్కుమొహం వేసి అలాగే చూస్తుంది. అందుకని దానికి సర్ది చెప్తున్నాను అనమాట. సో డాడీ మళ్ళీ వస్తాడని చెప్పేసి ఇదిగోండి ఇంక నేనైతే టెంపుల్కి వచ్చేసాను అనమాట. సో శివాలయానికి ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటే ఇంక మా వారు మళ్ళీ ఇంటికి వెళ్ళారనమాట. జస్ట్ ఒక 5 minutes కదా. సో ఇంకా అత్తయ్యని ఇంకా పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళారు. ఇదిగోండి ఇంకా వచ్చేసారు కూడా. సో ఇక్కడ చిరస్వి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో తనని మార్నింగ్
నిద్ర లేపడానికి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాము, నువ్వు నిద్ర లేస్తే అని చెప్పాము. సో ఏంటి అని నిద్ర లేచిన తర్వాత అడిగితే మనం టెంపుల్కి వెళ్దామమ్మా, నీకు స్వామి దగ్గరికి వెళ్ళొద్దాము, సో ఇట్లా కొబ్బరికాయలు కొట్టొద్దాము అంటే తను ఎందుకో అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంత యాక్టివ్గా ఉండరు, కానీ బయటికి వెళ్దాము లెగవండి అంటే అబ్బో ఎక్కడ లేని హుషారు వచ్చేస్తా అనమాట. సో వీడికి ఇంకా తెలియదు, ఇంకా చిరస్వికి అయితే ఏది చెప్తే అది అర్థం చేసుకుంటుంది, వీడికి ఇప్పుడే కదా సో అన్నీ తెలుస్తున్నాయి. సో ఇదిగోండి ఇంకా టెంపుల్లోకి రాగానే సో అభిషేకం అని చెప్పాను కదా, సో అభిషేకానికి ఇక్కడ టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. అందులోనూ ఈరోజు సోమవారం అయిపోయేటికి మాలాగా చాలా మంది ఇక్కడ అభిషేకం చేయించుకోవడానికి అయితే వచ్చారనమాట. సో ఇంక ఇక్కడ మేము శివాలయంలో ఇట్లా శివుడికి అభిషేకం అయితే చేపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ అభిషేకం కూడా స్టార్ట్ చేశారు, మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు అనమాట. సో మన పేరు చెప్పి లోపల ఇట్లాగా వాళ్ళే చేస్తారు. అందులోనూ మా అత్తయ్య వాళ్ళు కాశీ వెళ్ళారు కదా, సో రీసెంట్గా ఆ కాశీ నుంచి గంగ తెచ్చారనమాట. సో మా అత్తయ్య రీసెంట్గా అత్తయ్య మావయ్య కాశీ వెళ్ళారు కదా, అక్కడి నుంచి గంగాజలం తెచ్చారనమాట. సో ఆ గంగాజలంతో ఇప్పుడు శివుడికి అభిషేకం అయితే చేయించాము. సో చాలా అంటే చాలా బాగా జరిగింది అభిషేకం కూడా. సో ఇదిగోండి ఇంకా అభిషేకం కూడా అయిపోయింది కదా, సో అభిషేకం అయిన వెంటనే ఇదిగోండి ఇంకా కొబ్బరికాయలు కొడదామని అయితే వచ్చాము. సో ఇక్కడ బయట మనకి స్టార్టింగ్ లో వినాయకుడు ఉంటాడనమాట. సో ఇంక ఇక్కడ ఈ వినాయకుడి దగ్గరే మేము కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఇక్కడ రాయి వేశారు. సో 108 కొబ్బరికాయలు కదా, మళ్ళీ ఆ వాటర్ని కూడా కింద పోతాయి అని చెప్పేసి ఒక బకెట్ ఒక ట్రే పెట్టారనమాట. సో ఇంకా నేను స్టార్ట్ చేసాము కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి. ఫస్ట్ ఇంకా నేను కొడుతున్నాను అనమాట, అంటే ఒక 5 కొబ్బరికాయలు మట్టుకే నేను కొడుతున్నాను, మిగతా మట్టి మా వారు కొడతారనమాట. సో ఆ 5 కొబ్బరికాయలు కొట్టడానికే నా చెయ్యి మొత్తం తిమ్మిరెక్కినట్టు అయిపోయి జుబా అన్నది. సో అప్పటికే నా వల్ల కాలేదనమాట. సో అక్కడ నా ఎక్స్ప్రెషన్స్ కూడా రికార్డ్ అయినాయి చూడండి. ఇదిగోండి ఇంకా నేను ఒక 5 కొబ్బరికాయలు పట్టుకే కొట్టాను. సో మిగతా మొత్తం కూడా మా వారు కొట్టారు. ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొట్టడానికి కింద మొత్తం కూడా ఆ కొబ్బరి నీళ్ళు పోకుండా చక్కగా ఒక బకెట్ పెట్టి పక్కనే ఒక ట్రే కూడా పెట్టారనమాట ఈ కొబ్బరి చిప్పలేయడానికి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మేమందరం కూడా కొబ్బరికాయలు కొడుతుంటే ఏదో ఒక తెలియని హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటూ కొబ్బరికాయ సో ఇదిగోండి ఇంకా నేను ఒక 5 కొబ్బరికాయలు పట్టుకే కొట్టాను. సో మిగతా మొత్తం కూడా మా వారు కొట్టారు. ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొట్టడానికి కింద మొత్తం కూడా ఆ కొబ్బరి నీళ్ళు పోకుండా చక్కగా ఒక బకెట్ పెట్టి పక్కనే ఒక ట్రే కూడా పెట్టారనమాట ఈ కొబ్బరి చిప్పలేయడానికి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మేమందరం కూడా కొబ్బరికాయలు కొడుతుంటే ఏదో ఒక తెలియని హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో పిల్లలిద్దరూ కూడా ఆడుకుంటూ కొబ్బరికాయ కొడుతూ చిరస్వి అయితే ఓం నమః శివాయ అని చెప్తూ కొడుతూ ఉంది. సో చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది.
సో సోమవారం రోజున ఈరోజు శివుడికి శివాలయంలో చక్కగా అభిషేకం చేపిస్తూ 108 కొబ్బరికాయలు కొట్టి మేము అనుకున్నట్టు జరిగిందనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇంక వచ్చిన పని అయితే చక్కగా శివుడి దయ వల్ల జరిగిపోయిందనమాట. సో ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందల ఇంకా శివుడి గుళ్ళో పక్కనే అమ్మవారు ఉంటారనమాట. సో చెప్పాను కదా, సో ఈ టెంపుల్లో ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ జరిపిస్తారు అని చెప్పేసి. సో ఈ శివాలయంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవే అటు సైడ్ వెళ్తారనమాట. సో అటు సైడ్ వెళ్ళి మళ్ళీ అటు అమ్మవారిని దర్శించుకొని అప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిపోతారు. సో మేము గుడికి వచ్చేటప్పుడు ఎర్లీగా వచ్చాము, వెళ్ళేసరికల్లి గుడిలో జనాలు ఎవ్వరూ లేరనమాట. సో గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. సో మేము అభిషేకం ఇదంతా పెట్టుకున్నాం కాబట్టి సో చాలా లేట్ అయిపోయింది. మ్యాక్సిమం 12:30 దాటిపోయింది అనమాట. సో ఇంటికి రాగానే చెప్పాను కదా, సో మార్నింగే రెడీగా పెట్టుకున్నాము. ఇట్లా బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసుకొని ఇంకా రాగానే సో ఆ బెండకాయలు మొత్తం ఇట్లాగా నేను ఫ్రై చేసేస్తున్నాను. అండ్ అలాగే రాగానే ఇదిగోండి ఇంకా పాయసం తినేవాళ్ళు పాయసం తింటున్నాము. అలాగే ఇది ఇంకా బొంబాయి ఉప్మా చేశాను కదా, సో మార్నింగే మా వారు అది తీసుకురమ్మంటే ఇంక మా వారికి టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ మేము టిఫిన్ చేయకుండా వెళ్ళాం కాబట్టి చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా వచ్చి రాగానే ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. సో లంచ్ టైంలో టిఫిన్ చేస్తున్నాము. సో ఈరోజు చాలా లేట్ అయిపోయింది. సో ఇదిగోండి మేము ఇంకా టిఫిన్ చేసిన వెంటనే కొంచెం సేపు పడుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 5కి ఆ టైంలో లేచి ఇదిగోండి ఇంకా పచ్చడి పెట్టాలని చెప్పాను కదా. సో నిన్న పండు మిరిగాయలు చూపించాను కదా, సో అవి ఇప్పుడు పచ్చడి పెట్టాలని చెప్పేసి వాటికి ప్రిపేర్ చేస్తాం అనమాట. సో అన్నీ మామిడల్లం, చున్నులపాయలు, ఉప్పు ఇవన్నీ మేము ఇంటి దగ్గర నుంచే రెడీ చేసుకొని ఇట్లా మర దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇట్లా అన్నీ రెడీ చేసుకొని వెళ్తే వాళ్ళైతే మనకి పచ్చడి వేసి పెడతారు మరలో. సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇంకా మరెన్నో మంచి వీడియోస్తో ఇలా మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. సో టేక్ కేర్ అండ్ బై బాయ్.